ఆరాధనకు సహాయకరంగా పరిశుద్ధ గ్రంథంలో నుంచి దినవృత్తాంతముల మొదటి గ్రంథము 29వ అధ్యాయము. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 29వ అధ్యాయం 11, 12, 13 వచనాలు చదువుకుందాం. యెహోవా, భూమి ఆకాశమందులందుండు సమస్తమును నీ వశము. మహాత్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా, రాజ్యము నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యమును, గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు. బలమును, పరాక్రమమును నీ దానములు. హెచ్చించువాడవును, అందరికీ బలమిచ్చువాడవు నీవే. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము. ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము. ప్రియ సహోదరి సహోదరులరా, ఆదివారమున, ప్రభు దినమున, పరిశుద్ధ దినమున, ఆయన మరణ పునరుద్ధాన దినమున ఆయన సన్నిధిలోకి వచ్చి ఆయన ఆరాధించటానికి చేరువచ్చిన మనము, ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టెలో, ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్న పాత్రలో పాలు పొందబోయే ముందు ఆరాధన తలంపుల్లో భాగంగా కొన్ని మాటలు మనం హెచ్చరించుకొని, జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్తుతించటం, ఆరాధించటం ఎంతైనా శ్రేయస్కరం. మనం చదువుకున్న మాటలో, దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము. ఆరాధనకి చేరువచ్చిన మనము ప్రభావము గల ఆయన నామమును కొనియాడటానికి చేరువచ్చాం. అంత మాత్రమే కాదు, కానీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాము. కృతజ్ఞతాస్తుతులు చెల్లించటానికి ప్రభు దినమున, పరిశుద్ధ దినమున ఆయన సన్నిధిలోకి ఆయన బిడ్డలమైన మనం చేరువచ్చాం. ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? ఎందుకు ఆయన ప్రభావము గల ఆయన నామమును కొనియాడాలి అంటే, ఆయన మనల్ని హెచ్చించేవాడు, ఇచ్చువాడు ఆయనే, హెచ్చించువాడు ఆయనే, అందరికంటే అధిపతిగా ఉండి హెచ్చించుకొనినవాడు ఆయనే. కాబట్టి ఆయనను మనము ఈ ఉదయకాలం ముందు దేవుణ్ణి స్తుతించి కృతజ్ఞతాస్తుతులు ఆయనకి చెల్లించాలి. సరే, ఎందుకు ఈ ఉదయకాలం ముందు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? ఎందుకు ప్రభావం గల ఆయన నామమును కొనియాడాలి అంటే, ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఎహెచ్కేలు గ్రంథము 28వ అధ్యాయం 13, 14 వచనాలు చదువుకుందాం. దేవుని తోటయగు ఏదెనులో నీ ఉంటివి. మాణిక్యము, గోమేదకము, సూర్యకాంతమని, రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతో, బంగారంతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారునై నీకు సిద్ధమైరి. అభిషేకము నొందిన కెరూబవై ఒక ఆశ్రయముగా నీ ఉంటివి. అందుకే నేను నిన్ను నియమించి తిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద నీ ఉంటివి. కాలుచున్న రాళ్ల మధ్య నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడే వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థుడుగా ఉంటివి. మనం చదువుకున్న మాటలో అపవాది అయిన సాతాను గురించి ఇక్కడ రాయసినట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అపవాది దేవుని యొద్ద నుండి కెరూబుగా ఉండినవాడు. ఒకప్పుడు ఈ సాతాను, ఈ అధిపతి, లోక అధిపతి, ఈ అపవాది ఎలాంటి వాడంటే, ఒకప్పుడు దేవుని దగ్గర ఉండినవాడే. దేవదూతలు, కేరూపులు, సెరూపులను మనం పలుకుంటున్న ఆ మాటల్లో ఒక కేరూబుగా ఉండినవాడు. ఎహెచ్కేల్ గ్రంథం 28వ అధ్యాయం 13, 14 వచనాల ఆధారంగా ఇక్కడ అపవాది అయిన సాతాను గురించి రాయబడి ఉన్నది. ఈ అపవాది ఒకప్పుడు దేవుని యొద్ద ఉన్నాడు. ఈ అపవాది ఒకప్పుడు కేరూబుగా ఉన్నాడు. ఈ అపవాది ఒకప్పుడు ఉన్నత స్థలముల్లో ఉన్నాడు. ఈ అపవాది ఒకప్పుడు ఉన్నత ఉద్యోగములో ఉన్నాడు. ఈ అపవాది ఒకప్పుడు ఉన్నత పరిచర్యలో ఉన్నాడు. ఈ మాటలన్నీ మనం చదువుకున్న 13, 14 వచనాల్లో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవుడు ఈ లోకాన్ని సృష్టించాడు. తన మాట చేత ఈ లోకాన్ని కలుగుగా కానగా కలిగింది. ఆ కలిగినప్పుడే దేవుని దగ్గర అనేక మంది కోటాను కోట్ల దేవదూతలు, కేరూపులు, సేరూపులు ఉంటుండగా, ఆ కేరూపులు, సేరూపుల్లో ఒకడుగా ఉండినవాడు ఈ అపవాది అయిన సాతాను. మనందరం ఒకప్పుడు
అపవాది తంత్రముల్లో పడిపోయి ఉండిన వారము. ఎందుకు ఈ ఉదయకాలమందు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? ఎందుకు ప్రభావము గల ఆయన నామమును మనము కొనియాడాలి అంటే, ఆయన మనల్ని హెచ్చించే స్థితిలో మనల్ని ఉంచాడు. అపవాది అయితే హెచ్చించబడిన స్థితిలోనే ఉండినవాడు. దేవుడు ఈ సృష్టిని సృష్టించినప్పుడు ఉన్నత స్థితిలో ఉండినవాడు. కాబట్టి అపవాది దేవుని యొద్ద ఉన్నాడు. అపవాది కేరూబుగా ఉన్నాడు. అపవాది ఉన్నత స్థలముల్లో ఉన్నాడు. అపవాది ఉన్నత ఉద్యోగం అనే పరిచర్యలో ఉన్నాడు. అపవాది ఉన్నత పరిచర్యలో ఉన్నాడు. కానీ గర్వించాడు, తన్ను తాను హెచ్చించుకున్నాడు. హెచ్చించుకొనగలిగిన వాడు దేవుడు ఒక్కడు మాత్రమే. హెచ్చించేవాడు కూడా దేవుడే. మనల్ని మనం హెచ్చించుకోకూడదు. ఇక్కడ అదే మనం చదువుకున్నాం ఆది మాటంలో, దినవృత్తాంతముల గ్రంథంలో మనం చదువుకుంటే, ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలిగెను, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు, హెచ్చించువాడవును, అందరికీ బలమిచ్చువాడవు నీవే. మనల్ని హెచ్చించేది దేవుడే, మనకి బలమిచ్చేది దేవుడే, మనల్ని నడిపించేది దేవుడే, మనకి దానం చేసేది దేవుడే, చివరికి మనల్ని రక్షించింది కూడా దేవుడే, మనల్ని సృష్టించింది కూడా దేవుడే. కానీ అపవాది ఏం చేశాడో చూడండి. హెచ్కేల్ గ్రంథం 13-14 వచనాల ప్రకారం ఉన్నత స్థితిలో ఉన్న ఆయన ఒక్కసారి యెషయా గ్రంథం 12వ అధ్యాయంకి వచ్చేసరికి ఈ అపవాది ఏం చేశాడో, ఏం చేసి పతనమైపోయాడు, తను తాను హెచ్చించుకున్నాడు. దేవుడైతే ఉన్నత స్థితిలో, ఉన్నత పరిచర్యలో, ఉన్నత ఉద్యోగంలో, ఉన్నత స్థానంలో దేవుడు అపవాది నుంచితే అపవాది చేసిన పని ఏంటో మనం చూద్దాం. చూడండి, యెషయా గ్రంథము 14వ అధ్యాయం 12-13 వచనాలు, 12-14 వచనాలు మనం చదువుకుందాం. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనములు పడగొట్టిన నీవు నేలమట్టు వరకు ఎట్లు నరకబడేతివి. నేను ఆకాశమునికి ఎక్కిపోదునను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతినితో నన్ను సమానునిగా చేసుకొందునని నీవు మనసులో అనుకొంటివి కదా. చూసారా, అపవాది అయిన సాతాను ఎంతగా గర్వించాడు, అపవాది అయిన సాతాను ఎంత హెచ్చించుకున్నాడో. దేవుడేమో దేవుని యొద్దే పెట్టుకున్నాడు అపవాదిని. ఒక కేరూబుగా ఉండటానికి ఉండే విధంగా దేవుడు సృష్టించాడు. ఉన్నత స్థానముల్లో ఉండే విధంగా అపవాదిని సృష్టించాడు. ఉన్నత ఉద్యోగం చేస్తున్న స్థితిలో అపవాదిని ఉంచాడు. ఉన్నత పరిచర్యలో దేవుడు అపవాదిని ఉంచితే, అపవాది చేస్తున్న పని ఏంటంటే, దేవుడు అపవాదిని ఉన్నత స్థితిలో, హెచ్చించే స్థితిలో ఉంచాడు. ఎందుకంటే మనం చదువుకున్న మాట, హెచ్చించేవాడు ఆయనే, ఐశ్వర్యం ఇచ్చేవాడు ఆయనే, గొప్పతనం కలిగించేవాడు ఆయనే, ఏలువాడు ఆయనే, దానం చేసేవాడు ఆయనే, బలం ఇచ్చేవాడు ఆయనే. అలానే అపవాదిని కూడా ఉన్నత స్థితిలో ఉంచితే, అపవాది మాత్రం ఏం చేస్తున్నాడు చూడండి, దేవునితో సమానంగా ఎంచుకున్నాడు. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడిపోయాడు. ఎందుకు పడిపోయాడు? కింద వచనాలు చదివితే, జనములను పడగొట్టిన నీవు నేలమట్టు వరకు ఎట్లు నరకబడితివి. నేలమట్టు వరకు పడిపోయాడు. దేవుడేమో ఉన్నత స్థితిలో సాతానును ఉంచాడు, ఉన్నత ఉద్యోగంలో ఉంచాడు, ఉన్నత పర్వతంలో ఉంచాడు. కేరూబుగా ఉండటం అంటే ఎంత గొప్ప ఆధిక్యత! ఈ లోకములో ఉండే సర్వాధికారాల కంటే పరలోకములో దేవుని దగ్గర ఒక దేవదూతగా ఉండటం, ఒక కేరూబుగా ఉండటం, ఒక సెరూపులుగా ఉండటం, 24 మంది పెద్దల్లో ఒకరు ఉంటాం, అసలు పరలోకంలో మనం ప్రవేశించటమే ఒక గొప్ప భాగ్యం. అయితే దేవుడు ఒక కెరూబుగా ఉంచితే, సాతాను తను తాను హెచ్చించుకున్నాడు. హెచ్చించేది దేవుడు, బలమిచ్చేది దేవుడు, రక్షించేది దేవుడు, కాపాడేది దేవుడు, నడిపించేది దేవుడైతే సాతాను తనను తాను హెచ్చించుకున్నాడు. నేలమట్టు వరకు నరకబడిన స్థితిలో ఉన్నాడు. నేను ఆకాశమునికి ఎక్కిపోదునని అపవాది తనలో తాను అనుకుంటున్నాడు. దేవుని నక్షత్రములకు పైగా, దేవుడు సృష్టించిన నక్షత్రముల కంటే పైగా నా సింహాసనమును హెచ్చింతు. నా సింహాసనం, ఎవరి సింహాసనం ఇక్కడ చెప్తుంది? అపవాది చెప్తున్న మాట. నా సింహాసనమును హెచ్చించుకుందును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద నేను కూర్చుందును, మేఘమండలమునకు ఎక్కుదను, మహోన్నతునితో నన్ను సమానంగా చేసుకుందును. మహోన్నతునితో, ఎంత భయంకరమైన మాట! సభాపర్వతం మీద కూర్చుంటాడంట, దేవుని నక్షత్రాల కన్నా పైగా ఉంటాడంట, ఆయన సింహాసనం దేవుని నక్షత్రాల కన్నా పైన ఉంచుతాడంట, ఆకాశానికి ఎక్కిపోతాడంట. ఇంతవరకు ఒక రీతి అయితే,
మహోన్నతునితో మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అని తన మనసులో అనుకొని గర్వించి సాతాను నేలమట్టు వరకు పడిపోయాడు, నరకబడిన వాడిగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడి లోకాన్ని సృష్టించినప్పుడు సమస్తమును తన మాట చేత సృష్టించి చివరికి తన స్వరూపంలో, తన పోలికలతో, తన స్వహస్తాలతో దేవుడు ఒక నరుణ్ణి, ఆది మానవుణ్ణి, మొట్టమొదటి మానవుణ్ణి చేసి ఆ ఏదేను తోటలో దేవుడు ఉంచాడు, సాటి అయిన సహాయాన్ని ఇచ్చాడు. అపవాదిని ఏ విధంగా అయితే కేరూబు వల్లే ఉన్నత స్థానంలో ఉంచాడో దేవుడు ఏదోను తోటను తయారు చేసి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రము, ఆకాశము, భూమి సకల సమస్తము సృష్టించి ఆ ఏదేని తోటలో కూడా సమస్తమును మనము ఆదికాండం మొదటి 2 అధ్యాయాలు మొత్తం మనం చదివితే, 3 అధ్యాయాలు చదివితే దేవుడు తను సృష్టించిన సృష్టిని చూసినప్పుడు సమస్తము మంచిది 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 మంచిది, ఆయన సృష్టించింది మొత్తము మంచిదిగా సృష్టించి మొదటి మానవుడిని సాటి అయిన సహాయాన్ని ఇచ్చి, మొదటి అధ్యాయం ఆదికాండం 28వ వచనంలో చెప్తున్నాడు, వారిని ఆశీర్వదించాడు. హెచ్చించేది దేవుడు ప్రియులారా, బలమిచ్చేది దేవుడు, రక్షించేది దేవుడు, కాపాడేది దేవుడు, నడిపించేది దేవుడు, బలమిచ్చేది దేవుడు, ఒకరిని హెచ్చించేది దేవుడు. ఆది మానవుడిని కూడా దేవుడు ఆశీర్వదించాడు, ఏదేను తోటలో పెట్టి ఆశీర్వదించాడు. మీరు ఫలించండి, మీరు అభివృద్ధి పొందండి, మీరు విస్తరించండి, మీరు భూమిని నిండించండి, దాన్ని లోపరుచుకోండి, సముద్ర చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద పాకు ప్రతి జీవిని ఏలుడు అని దేవుడు వారితో చెప్పి ఆనాడు ఆది మానవుల్ని దేవుడు ఎంతో హెచ్చుగా ఈ సమస్త సృష్టి అన్నిటి మీద హెచ్చైన స్థితిలో, హెచ్చుగల స్థితిలో దేవుడు మానవుణ్ణి ఉంచాడు. ఆ మాటలన్నీ మనకి మొదటి 2 అధ్యాయాల్లో తెలుసు. ఆకాశం మీద పర్వతములు, సముద్రములు, నక్షత్రాలు, ఈ భూమిని ఏలుడి అనే మాట చాలా గొప్ప మాట. ప్రాగు ప్రతి జీవిని ఏలుడి, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి, దానిని లోపరుచుకోండి. అంటే ఈ భూమి మీద అన్నిటి మీద సమస్తము దేవుడు సృష్టించిన సృష్టి మొత్తం మీద ఈ భూమి మీద మొత్తాన్ని నిండించండి, లోపరుచుకోండి, భూమి మీద పాకు ప్రతి జీవిని ఏరుడని దేవుడు ఆది మానవుల్ని కూడా హెచ్చైన స్థితిలో ఉంచితే తినవద్దన్న పండు తిని దేవుని మీద ధిక్కార స్వరం చేశారు ఆది మానవుడు. సాతాను ఏ విధంగా ఉన్నత స్థితిలో దేవుడు సృష్టిస్తే సాతాను దేవునితో సమానంగా ఎంచుకొని నరకబడిన స్థితిలో ఉన్నాడు. ఆది మానవుడు కూడా దేవుడు సమస్తమును సృష్టించి సమస్తం మీద ఏలుడు అని చెప్పి అధిపతిగా హెచ్చైన స్థితిలో, ఉన్నత స్థితిలో, ఉన్నత పర్వతం మీద ఉన్నత స్థితిలో ఆది మానవుల్ని ఉంచితే, ఆదిమంగా దేవుడు సృష్టించిన వాళ్ళను ఉంచితే వాళ్ళు ఏం చేశారు? 2వ అధ్యాయం 19వ వచనం, మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, వానికి సాటైన సహాయం వాని కొరకు చేయదును అనుకొను. ఆ తర్వాత అవిధేయుడైనట్లుగా 3వ అధ్యాయం 24వ వచనంలో అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలలను నిలువబెట్టాను. దేవుడు సృష్టించిన మానవుడు కూడా దేవుని మీద ధిక్కార స్వరం చేశారు, అవిధేయులైపోయారు, దేవుని కోపాగ్నికి గురయ్యారు. ఆయన మాత్రమే హెచ్చింపగలిగిన వాడు. ఆయన హెచ్చైన స్థితిలోనే మనల్ని అందరిని ఉంచాడు, సాతాన్ని హెచ్చైన స్థితిలోనే ఉంచాడు. దేవుడు సృష్టించినప్పుడు మొదటి మానవుణ్ణి కూడా హెచ్చైన స్థితిలో ఉంచితే సాతాను ధిక్కారం చేశాడు. ఆదిగా దేవుడు సృష్టించిన మానవుడు కూడా దేవునికి అవిధేయులయ్యాడు. ఆనాడు ప్రథమ మానవుడు మాత్రమే కాదు, కానీ ఈ ఉదయకాలం ముందు ఆరాధనకు చేరువచ్చిన మనం కూడా ఒకప్పుడు దేవునికి అవిధేయులం, ఒకప్పుడు దేవునికి మనం శత్రువులం, ఒకప్పుడు దేవునికి మనము విరోధులం, ఒకప్పుడు దేవునికి మనం దూరస్థులం. అవిధేయులుగా ప్రభువు కోపానికి, ప్రభువు ధిక్కారానికి లోనైన వారు ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన స్థితిలో ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను, దైవోగ్రతకు పాత్రలమని 3వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం.
తర్వాత మనం చూసినట్లయితే క్రీస్తు మనల్ని ఆయన లేపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం కూడా అపవాది మాత్రమే కాదు కానీ, మొదట మానవుడు మాత్రమే కాదు కానీ, మనం కూడా దేవునికి అవిధేయులంగా ఉండిన వారం. అయితే మనందరము అవిధేయతగా ఉంటుండగా తిరిగి మనల్ని హెచ్చించటానికి, తిరిగి మనల్ని మళ్ళీ ఉన్నత స్థితిలో ఉంచటానికి, తిరిగి మనల్ని ప్రభు సన్నిధిలో ఉంచటానికి, మనల్ని తిరిగి మళ్ళీ ఆయన హెచ్చించటానికి ఆయన తగ్గింపబడ్డాడు. ఆయన ధనవంతుడై ఉండి తన దారిద్ర్యం వలన మనల్ని ధనవంతులుగా చేయటానికి ఆయన దరిద్రుడయ్యాడు. అవిధేయులైన మనల్ని తిరిగి హెచ్చించాలని ఆ మాటనే మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో, క్రీస్తునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఎంతగా మనల్ని హెచ్చించాడు. మనల్ని అందరినీ తిరిగి హెచ్చించటానికి ఆయన తగ్గింపబడ్డాడు. ఇలా భూలోకానికి వచ్చాడు. పశువుల పాకలో జన్మించాడు. 33.5 సంవత్సరాలు జీవించాడు. అనేక మాటలు ఆయన పలికాడు. ఆయన బోధలు అనేక మందిని ప్రభావితం చేసినాయి. అనేక మందిని ఆయన ముట్టి స్వస్థపరిచాడు. ఆయన కీడేమీ చేయలేదు. పాపుల మధ్యలో ఉండి పరిశుద్ధంగా జీవించాడు. కానీ ఆయన శిక్షకు లోనయ్యాడు. కలువరి శిలువలో మన కోసం బలి అయ్యాడు. మనల్ని హెచ్చించటానికి, తండ్రితో కూడా మనల్ని కూర్చోపెట్టడానికి, మనల్ని ఆయనతో లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చోపెట్టడానికి ఆయన కలువరి శిలువలో యాగమైపోయాడు. కొరడాలతో ఆయన్ని కొట్టారు. చర్మము చీల్చబడింది. ముఖం మీద ఉమ్మి వేశారు. చంప వెంట్రుకలు పీకారు. తల మీద ముండ్ల కిరీటం పెట్టారు. కొడాలతో ఆయన్ని కొట్టినప్పుడు చర్మం చీల్చబడింది. సిలువను యెరూషలేము వీధుల గుండా మోసుకు వెళ్ళారు. చేతుల్లో కాళ్ళలో మేకులతో ఆ సిలువకు బంధించారు. ఆకాశానికి భూమికి మధ్యలో ఆయన వేలాడాడు. ఆయన హింసించిన వారిని ఆయన క్షమించాడు. రక్షణ కోరిన వాడిని నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉందని చెప్పారు. ఎవరు ఆయన ప్రాణాన్ని తీయలేకపోయారు. కానీ ఆయనే సమాప్తమైనదని చెప్పి తండ్రికి తన ఆత్మను అర్పించి మరణించాడు. సమాధిలో పెట్టబడ్డాడు. ఆయన చెప్పినట్లుగానే 3వ దినమున మృత్యుంజయుడై మరణాన్ని జయించి తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వమందు కూర్చున్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. ఇప్పుడు మనల్ని హెచ్చించాడు. మనల్ని హెచ్చైన స్థితిలో ఉంచాడు. ఇప్పుడు మనం ఆయన వారం, మనం హెచ్చింపబడిన వారం. అంత గొప్ప మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో, ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ప్రియ సహోదరి సహోదరులారా, మళ్ళీ మనం దినవృత్తాంతముల మొదటి గ్రంథం 29వ అధ్యాయం 12, 13, 14 వచనాల్లో 13వ వచనం చూస్తే, మా దేవా, మేము మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. ప్రభావము గల నీ నామమును కొడియాడుచున్నాము. 12వ వచనంలో, ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు. బలమును పరాక్రమమును నీ దానములు. హెచ్చించువాడవును, అందరికీ బలమిచ్చువాడవు నీవే. పునరుద్ధాన బలమునిచ్చాడు. మనందరం ఒకప్పుడు ఆనాడు ఆదాము వలె మనందరం అవిధేయులమై ఉంటుండగా తిరిగి మనల్ని హెచ్చించటానికి ఆయన మన కోసం ఈ లోకానికి దిగి వచ్చి ఆయన చేసిన రక్షణ కార్యం ద్వారా క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూర్చుండబెట్టాడు. మనల్ని హెచ్చించాడు. హెచ్చించేది ఆయనే, బలం ఇచ్చేది ఆయనే, రక్షించేది ఆయనే. కాబట్టి ఈ ఉదయకాలం మందు ఆయన మన పట్ల చేసిన, మనల్ని హెచ్చించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మన ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. మనల్ని హెచ్చించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ప్రభావం గల నామమును కొనియాడదాం. ఆయన హెచ్చించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయనే హెచ్చించువాడు, ఆయనే బలమిచ్చువాడు. కాబట్టి ఆయన మన పట్ల చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకొని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆయన నామాన్ని కొనియాడదాం. చివరిగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడని చెప్పిన. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన కృత నిబంధన,
మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడం చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడ యోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తిన్ను లేక ఆయన పాత్రలోని త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలను. అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోని త్రాగవలను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకి శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులు రోగులనై ఉన్నారు. చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనల్ని మనమే విమర్శించుకొని ఎడ్లా తీర్పు పొందకపోదుము. కాబట్టి దేవుడు మనల్ని హెచ్చించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దాం. ఆయన నామాన్ని కొనియాడదాం. ఆ విధంగా ఆయన కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టెలో ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్న ఆ పాత్రలో పాలు పొంది ఆయనని మహింపరుద్దాం.